గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు చేసి ఉద్యోగులను నియమించిందని, తమను వారికి అనుకూలంగా వాడుకున్నారే తప్ప తమకు మార్గదర్శకాలను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ అమలు చేయాలని, ఉద్యోగ ఉన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు పూర్తయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి మాతృశాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు వెల్లడించారు. పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్టర్లుగా, తర్వాత జేఈలుగా అనేక రకాలుగా మమ్మల్ని సర్వీసుని ప్రజలకు వినియోగించారు. అయితే మేము అడుగుతుంది ఏంటంటే, ప్రజలకు సర్వీసులు వినియోగించుకోవడానికి ఉన్న అర్హతలు మా దగ్గర ఉన్నప్పుడు అదేవిధంగా జీతం తీసుకోవడానికి కూడా మాకు అదే అర్హత ఉంది కదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి దాని పరిగణలోకి తీసుకోమని ప్రమోషన్లో త్వరితగతిన ఇప్పటి వరకు వినియోగించుకున్న దానికి కూడా మాకు ఎఫ్ఎస్సి కూడా ఇవ్వాలి, ఇన్ఛార్జీల భారాలు. కాబట్టి మేము ఇన్ఛార్జీలు తొలగించాలి. ఇన్ఛార్జీలు వేస్తే కనుక ఎఫ్ఎస్సి ఇచ్చి, అంటే ఇన్ఛార్జీలకి వచ్చే ఆ ఎఫ్ఎస్సిని ఇచ్చి ఇన్ఛార్జీలకి వేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ఏఈలు కానీ, తర్వాత ఏఈ కానీ ఆ ప్రమోషన్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సేవలు వినియోగించగలుగుతూ కోరుతాం. ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే ఒక 2-3 జిల్లాలకు దూరంలో ఉన్నటువంటి జిల్లాలో కూడా నాన్ లోకల్గా ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది ఆడవాళ్ళు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం పెద్ద మనసుతోటి నిర్ణయాలు తీసుకుంటారని, ఈ రేషనలైజేషన్ జరిగేటప్పుడు ఈ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర శాఖ వారిని కూడా ఒక మాట సంప్రదించి వారికి ఈ విషయాలను తెలియజేసి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని, అందరి హృదయంలో ఎవరెస్ట్ అంతా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మీరు నిలిచిపోవాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో